ఇదేమిటి ఇక్కడ ఎవరు లేరు? తను చెప్పింది ఈ చర్చనా లేక నేను పొరపాటుగా విన్నానా? పొరపాటుగా కాదు, చాలా కరెక్ట్ గా విన్నావు. చర్చ్ ఇదే, కానీ పిలుపు పెళ్లికి కాదు, శోభనానికి. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? అర్థం కాలేదా? రాధ అనే అమ్మాయికి అంటే నీకు, చంటిబాబు అనే అబ్బాయితో అంటే నాతో మారుతి అనబడే కారు వెనక సీట్లో శోభనం జరగనున్నది కాన తామెల్లరూ బంధుమిత్ర సపరివార సమేతంగా విచ్చేసి ఏమిటలా చూస్తున్నావు? వాళ్ళే మన బంధుమిత్రులు. అంటే ఆ ఫోన్ చేయించింది నువ్వే అన్నమాట. ఇప్పుడు మన రేపు జరిగిందనుకో, రేపు మన పెళ్లి చేయబోతుంది. అబ్బా, నా టేస్ట్ నీకు ఎంత బాగా తెలిసిపోయింది. ఇలా పిల్లబడే అమ్మాయిలతో సరసమంటే నాకెంత ఇష్టమో. కొంప తీసి సిగ్గుపడతాను అనుకున్నాను. అది నాకు చాలా అసహ్యం. ఈ కాలం ఆడపిల్లలు అస్సలు సిగ్గుపడకూడదు. ఇంత చక్కగా అలా నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోవాలంటే ఒకటే ముద్దు. జీవితం లొట్టలు వేసుకుంటూ మీరు దూరంగా వెళ్ళి అటు తిరిగి నిలబడండి. మీకు రకరకాల గొంతులు వినపడచ్చు. రక్షించండి, కాపాడండి అనే కేకలు వినపడచ్చు. ఏ శబ్దాలు అనిపించినా మీరు మాత్రం చూడకూడదు, అక్కడి నుంచి కదలకూడదు. అర్థమైందా? ఇంకా నిలబడ్డాలి. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. వెళ్ళండి. ఎక్కడికి వెళ్తా? ఈ మారుతి కారే నా బెడ్రూమ్. పారిపోదాం అనుకున్నా, పారిపోదాం అనుకుంటే ఉద్ది పెడతాను అనుకున్నావా? నిన్ను చాలా సైకలాజికల్ గా ట్రీట్ చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. అందుకే ఫిజికల్ ట్రైనింగ్ మొదలు పెట్టాను. ఐ వెల్కమ్ ఫిజికల్ డైరెక్టర్ లాంగ్ టైమ్ ఎగో. నిన్ను మాత్రమే వదిలిపెట్టాను. ఈ మారుతి కారే నా బెడ్రూమ్ తప్పించుకో పారిపోదాం అనుకున్నావా? తమాషాగా గాల్లోకి లేచిపోతున్నారు. అబ్బా, ఏ నువ్వా? మానభంగం మధ్యలో అడ్డుపడ్డ మహాపాపం. మర్యాదగా వెళ్ళిపో. నువ్వు అన్నయ్య కొడతావా? చూడు నేనేం చేస్తాను. వాళ్ళెందుకురా, నేను కాపాడుతానుగా నిన్ను. ఎప్పుడు? ఇప్పుడే. కాపాడు. నాకు ఒక్కడే, నాకు ఒక్కడేనా అన్నా అర్చన బావా. నాటకం అంతా మెచ్చో. అబ్బో, ఇప్పుడైనా కాపాడరా. చెబిటి వెళ్దామన్నారా? వాళ్ళు రారు. నేనే వెళ్తాను. నేను పంపిస్తానుగా. ఎలా? ఇలా